1953లో తమ అవతార లక్ష్యాన్ని వివరిస్తూ స్వామి చేసిన తొలి బహిరంగోపన్యాసం. పంతొమ్మిది 1940లో తమ 14వ ఏట స్వామి తమ దివ్యావతార ప్రకటన చేశారు. ఆ తర్వాత అంతటి మహత్తర ఘట్టం 1953లో భగవాన్ ప్రసాదించిన దివ్యోపన్యాసం. ఎన్నో విశిష్టతలతో కూడిన ఆ ప్రసంగం భక్తులకు స్వామి అందించిన దివ్య ప్రబోధం. స్వామి దివ్యవాణి నుండి జాలువారిన దివ్యోపన్యాస పరంపరలో మొట్టమొదటిది. ఆ ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులు స్వామిని రథంపై కూర్చోబెట్టి పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం అసంఖ్యాకంగా చేరిన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ స్వామి ఏ యుగంలోనైనా మానవాళికి ఉద్బోధ అనే లక్ష్యం మారదని, మానవాళిని ధర్మ మార్గం వైపు మళ్లించడం తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. షాపుల్లో వస్తువులను ప్యాకెట్లలో వేటికవి విడిగా పెడతారు. ఒక్కో చోట ఒక్కో రకం వస్తువులుంటాయి. కానీ ఎగ్జిబిషన్లో రకరకాల వస్తువులు దొరికే వందలాది షాపులుంటాయి. వాటిని ఆకర్షణీయంగా ప్రదర్శిస్తారు. నేను ఇన్నాళ్లు షాపుల్లో ప్యాకెట్ల రూపంలో దొరికే వస్తువుల్లా ఎవరికవసరమైనవి వారికి చెప్తూ వచ్చాను. భక్తుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చాను. ఈనాటి నా ప్రసంగం మీకు కొత్తగా ఉండొచ్చు. నేను అందరికీ కలిపి సందేశమివ్వడం మీకు కొత్తేమో కానీ నాకు కొత్త కాదు. ఈ రూపంలో కాకపోయినా ఇంతకుముందు కూడా నేను పెద్ద సమూహాలకు ఉద్బోధ చేశాను. నిరాకారుడు సాకారుడై వచ్చినప్పుడు తన ఉద్యమ లక్ష్యాన్ని సాధించవలసి ఉంటుంది. అందుకు ఎన్నో మార్గాలను అవలంబించడం జరుగుతుంది. మానవాళికి పునరుద్బోధ అనే ఏకైక లక్ష్యం మాత్రం ఏ యుగంలోనూ మారదు. ప్రస్తుత అవతారంలోని దశలను వివరిస్తూ రాను రాను లీలల కన్నా ఆధ్యాత్మిక శిక్షణకు ప్రాధాన్యత పెరుగుతుందని స్వామి తెలిపారు. నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా నా జీవితంలో మొదట 16 ఏళ్లు దివ్య బాలుని లీలలుగా గడిచింది. తదుపరి 16 ఏళ్లు ఈ తరాన్ని మహిమలు చూపి సంతోషపెట్టడానికి వినియోగించడం జరిగింది. సంతోషం, సంతృప్తి క్షణికమైన అనుభూతులు. మీరా అనుభూతిని ఒడిసి పట్టుకుని శాశ్వతమైన ఆనందంగా మలుచుకోవాలి. 32 ఏళ్లు దాటాక దారి తప్పి సంచరిస్తున్న మానవాళికి సత్యధర్మ శాంతి ప్రేమ అహింసా మార్గంలోకి మళ్లేలా ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడంలో మరింత చురుకుగా ఉండడం చూస్తారు. అంటే దానర్థం అటుపై నా కార్యకలాపాలలో లీలలను మహిమలను చూపడం పూర్తిగా మానివేస్తానని కాదు. ఆ తరువాతి కాలంలో ధర్మాన్ని పునరుద్ధరించడం, వక్రమార్గంలో నడుస్తున్న మనిషి మనసును సరిదిద్దడం, సనాతన ధర్మం వైపు మరలించడం నా కర్తవ్యంగా ఉంటాయి. మానవ రూపంలో సంచరిస్తున్న దైవాన్ని సందేహించక విశ్వసించడంలోనే మానవాళికి ప్రయోజనం చేకూరుతుందని స్వామి నిర్ద్వంద్వంగా ప్రకటించారు. సందేహాలు, వ్యర్థవాదాలతో దారి తప్పకండి. ఇదంతా నేను చేయగలనా, ఎలా చేయగలను అని ప్రశ్నించకండి. బృందావనంలోని గోపాలురు కూడా మన మధ్యనే పెరిగిన ఈ చిన్న బాలుడు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకోగలడా అని సందేహించారు. కావలసిందల్లా విశ్వాసం, మరింత విశ్వాసం.